హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము ఒక యూట్యూబ్ వీడియోని ప్రైవేట్గా ఎలా షేర్ చేయాలి అంటే ఇప్పుడు మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి కదా. మనం పబ్లిష్ చేసేటప్పుడు అది నేను మళ్ళీ చూపిస్తాను. ఫస్ట్ బేసిక్స్ చెప్తాను. మనము పబ్లిష్ చేసే ముందు పబ్లిక్గా పబ్లిష్ చేయడం, అన్లిస్టెడ్ మోడ్లో పబ్లిష్ చేయడం, ప్రైవేట్గా ఉంచుకోవడం. ప్రైవేట్గా ఉంచుకున్నప్పుడు మళ్ళీ కింద ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేస్తే మనము ఎవరి ఈమెయిల్ ఐడికి అయితే షేర్ చేసామో వాళ్ళకు మాత్రమే ఆ యూట్యూబ్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను. సో దానికోసం నేను పబ్లిష్ చేసిన ఎగ్జిస్టింగ్ వీడియో ఒకటి నేను ఎడిటింగ్ మోడ్లోకి తీసుకెళ్ళి అక్కడ నేను చూపిస్తాను. సేమ్ మీరు పబ్లిష్ చేసేటప్పుడు కూడా మీకు ఇవే ఆప్షన్స్ వస్తాయి. అప్పుడు కూడా మీరు అలా సెట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో ఉన్నటువంటి యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను రీసెంట్గా పబ్లిష్ చేసిన ఏదైనా ఒక వీడియోని ఓపెన్ చేసేసి దాని సెట్టింగ్స్ చేంజ్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియో ఉంది. సో కంటెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇంతకుముందు పబ్లిష్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ పెన్సిల్ బటన్ నొక్కితే మనకి ఆ వీడియో ఎడిటింగ్ మోడ్లోకి వెళ్తుంది. సో రైట్ సైడ్ ఇక్కడ చూసినట్లయితే పబ్లిక్ అని ఉంది కదా. సో మీరు పబ్లిష్ చేసేటప్పుడు విజిబిలిటీ పబ్లిష్ అని ఒక పేజ్ వస్తుంది కదా, అక్కడ కూడా ఇదే సెట్టింగ్స్ మీరు చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ పబ్లిష్ చేశాను కాబట్టి నేను ఇక్కడ నుంచి చేంజ్ చేసి చూపిస్తాను. దీన్ని ఏం చేస్తానంటే ప్రైవేట్లో పెట్టి ఇక్కడ షేర్ ప్రైవేట్లీ అని ఉంది కదా. సో ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేయాలి. ఓకే, ఈమెయిల్ ఐడి యాడ్ చేశారనుకోండి. సో నేనైతే మన ఛానల్ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాను. పిఆర్ లర్నింగ్ ల్యాబ్ 2020@gmail.com. ఓకే, ఇలా పెట్టేసేసి ఇప్పుడు డన్ అన్నాం అనుకోండి. డన్ అంటే వాళ్ళకు నోటిఫికేషన్ ఏమీ వెళ్ళదు, కానీ ఓపెన్ చేస్తే వాళ్ళకు ఓపెన్ అవుతుంది. అంటే వాళ్ళ దగ్గర మనం వాట్సాప్ లింక్ ఏదైనా షేర్ చేస్తాం అనుకోండి, అది వాళ్ళు క్లిక్ చేస్తే వాళ్ళకు ఓపెన్ అవుతుంది. నోటిఫై వయా ఈమెయిల్ అంటే వాళ్ళకు ఒక ఈమెయిల్ ఐడి వెళ్తుంది విత్ ఛానల్ లింక్, మన యూట్యూబ్ వీడియో లింక్ అంతా. సో దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళకు వీడియో అనేది ఓపెన్. మనం సపరేట్గా వాట్సాప్లో పంపించాల్సిన అవసరం లేదు. సో ఇది మీ ఇష్టం, మీ అవసరాన్ని బట్టి మీరు పెట్టుకోండి. సో నేనైతే ఇది ఏం పెట్టట్లేదు ఇప్పుడు. ఓకే, పెట్టినా పర్వాలేదు, నేను ఈమెయిల్లో చూసుకోవచ్చు. డన్ అంటున్నాను. ఇప్పుడు ఏమైంది, ఈ వీడియో ఇప్పుడు ప్రైవేట్లో పెట్టాను కాబట్టి ఎవరికి ఓపెన్ కాదు. ఎవరి ఈమెయిల్ అయితే యాడ్ చేసాం వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతుంది. సో ఇలా మీరు ఈమెయిల్ ద్వారా మీరు ప్రైవేట్ వీడియోస్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. We will meet again in the next one.